ప్రమాణ స్వీకారం చేసిన తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. మేమందరం ఐకమత్యంగా పనిచేస్తున్నాం, కలిసికట్టుగా. ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మా జిల్లాలో కలిసికట్టుగా ఉన్నట్టు మరి వేరే జిల్లాలో ఎలా ఉంది తెలియదు. మా జిల్లాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి భేదాలు, ఈ పక్కన ఒక మంత్రి గారు ఉన్నారు, ఈ పక్కన ఒక మంత్రి గారు ఉన్నారు. నేను మాట్లాడుతున్నా, దానికి విశ్వరూప్ గారే చెప్తారు. అందరికీ నమస్కారం. కాకినాడలో డిసిసి సమావేశం ఏర్పడినప్పుడు చేసినప్పుడు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రామచంద్రపురం అనేది ఒక ప్రాముఖ్యమైన ఎన్నిక. ఈ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కొంతమంది ప్రెస్ మిత్రులు అడిగారు, మీరు దీన్ని రెఫరెండంగా భావిస్తారని. మా ఇద్దరు మంత్రులు కూడా చెప్పడం జరిగింది, రామచంద్రపురం ఎన్నికని మేము రెఫరెండంగా భావిస్తాము. ఇంకోటి చెప్పాం, ఇప్పుడు ఈయన ఎలక్షన్ గెలకపోతే 2014లో కూడా మేము నెగలేం కాబట్టి దీన్ని తప్పనిసరిగా మేము ఇద్దరం రెఫరెండంగా భావిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము గెలవడం జరిగింది. అది కూడా 10,000 పైన మెజార్టీతో, దాదాపు 12,000 మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించడం జరిగింది. రామచంద్రపురం ఎన్నికల్లో మేము ఏ విధంగా కష్టపడమన్నది నేను కానీ, తోట నరసింహ గారు కానీ, మా మిత్రులు తోట త్రిమూర్తి గారు మాట్లాడతారు. ఇంకా కొంతమంది నా తనయుడు జగన్ కలిసిన విషయంలో కొంతమంది త్రిమూర్తి గారు అడిగారు. అతను ఒక కుర్రాడు, అతనికి 28 సంవత్సరాలు దాదాపు దగ్గరలో ఉన్నాయి. అతను ఇంట్లో నుంచి యాక్చువల్గా బయటికి వెళ్ళి పద్ధతి కాదు. అతను మామూలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడని చెప్పారు. నేనైతే మంత్రిగా దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకవేళ మంత్రులు చేసిన వాళ్ళే వెళ్ళిపోయి ఏం సాధించిన వాళ్ళు, నా కొడుకు 25 సంవత్సరాల కుర్రాడు వెళ్ళి ఏం సాధిస్తాడో మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మంత్రులు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను మంత్రిగా ఉండి, సీనియర్ మంత్రిగా ఉండి, నేనేంటి, నా క్యారెక్టర్, నా కమిట్మెంట్ అన్నది ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. నా జిల్లాలో ప్రజానికానికి తెలుసు. కేవలం ఎవరో చెప్పినంత మాత్రం దానికి నేను బాధపడడం పర్లేదు. నా సిన్సియర్ నేను చెప్తున్నాను. ఈవేళ 2014లో అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తాను. థ్యాంక్ యూ. మాకు ఒక సమర్థవంతమైనటువంటి మంత్రి, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరుడు మరి తోట నరసింహ గారు ఉన్నారు. మంత్రుల కంటే అధికంగా పనిచేసి నా నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు నేను పరిష్కరించగలను మంత్రుల సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో. ఎందుకంటే నాకు కావాల్సింది ఏముంది? దాన్ని నేను ఖండిస్తున్నానని చెప్పాను. తప్పనిసరిగా వాడిని కంట్రోల్ చేసుకుంటాను. మా దగ్గర నుంచి ఏ వాళ్ళ మీద వలసలు ఉండవు. 2014లో అమలాపురంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను. ఓకే, పార్టీ ఏది ఆదేశిస్తే అది. అప్పుడు మంత్రులు ఏం చేయలేకపోయారు. మా అబ్బాయి వస్తే నాకే చేసేది అట్లా. అన్నదమ్ములు ఇవాళ మన శ్రీకాకుళంలో చూసాం, అన్నదమ్ములే పోటీ చేస్తారు. దాన్ని మనం ఏం చేస్తాం? వింటలేదు అనుకోవాలి, వింటలేదు. అందరికీ నమస్కారం. మన 12వ తారీఖు జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరులు శ్రీ తోట త్రిమూర్తులు గారు అఖండ మెజార్టీ, మరి ముఖ్యంగా 12,000 ఓట్ల ఆధిక్యతతో మరి ఇక్కడ గెలుపొందడం జరిగింది. మరి ఈ యొక్క గెలుపుకి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు